హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక రాజు అలాగే రూప ఇద్దరు కూడా ఎక్కడ బంటి తన కొడుకని తెలిసిపోతుందేమోనని చెప్పి రాజు కంగారు పడుతూ ఉంటాడు కదా. అయితే ఇక రూప బంటి కోసం తను ఎలాగైనా సంతోష పెట్టాలని చెప్పి తనకి అనుకుంటూ ఉంటుంది. హాస్పిటల్లో కూడా బిల్ అంతా కూడా పే చేసి వెళ్ళిపోతుంది కదా. మందారం అలాగే రాఘవ ఇద్దరిని కూడా చూసి ఎలాగైనా సరే వాళ్ళిద్దరికీ కూడా మన రూపకంట రాజుకంట పడకూడదని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా అడ్డుకట్ట వేసి వాళ్ళని రూపకంట పడకుండా చేస్తారు. ఇకపోతే గోపి అంతకుముందు ప్రతాపిక మాట ఇచ్చాడు కదా, ఏ రకంగానైనా నువ్వు జాబ్ తెచ్చుకొని సెటిల్ అయిన తర్వాత నీకు అలాగే రూపకి ఇద్దరికి కూడా పెళ్లి చేస్తానని, నీకు అలాగే పింకీకి పెళ్లి చేస్తానని చెప్పాడు కదా. ఆ రకంగానే మళ్ళీ జాబ్ తెచ్చుకున్న తర్వాత ఇక తిరిగి వచ్చేస్తాడు గోపి. కానీ ఇండియా వచ్చిన గోపికి మాత్రం మళ్ళీ విజయాంబిక దీపక్ షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఈ విధంగా అంటూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేయాలన్నమాట. రాజుకి రూపకి పెళ్లి చేసి పెద్ద తప్పు చేశాం. అలాంటిది ఇప్పుడు మళ్ళీ నీకు పింకీకి పెళ్లి చేస్తామని ఎలా అనుకుంటున్నారని చెప్పి అనడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడాలో అర్థం కాక గోపి అలానే నించుడిపోతాడు. పింకీ ప్లీజ్ పెద్దనాన్న అర్థం చేసుకోండి, నేను గోపి ప్రాణంగా ప్రేమించుకున్నాం కదా, మా ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేయను అంటున్నారు. ఎందుకో పెద్దనాన్న ఇలా మాట మారుస్తున్నారు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే విజయాంబిక దీపక్ మాత్రం వెంటనే గోపిని బయటకు లాక్కెళ్ళి పడేయబోతూ ఉండగా ఒక్కసారిగా రాజు వచ్చి పట్టుకుంటాడు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు, ఏది ఏమైనా సరే నీకు అలాగే పింకీకి పెళ్లి చేస్తానని పెద్దయ్య గారు మాట ఇచ్చారు. ఆ మాటని ఆయన నిలబెట్టుకోపోయినా నేను నిలబెట్టుకుంటాను. మీ ఇద్దరికి దగ్గరుండి నేను పెళ్లి చేస్తాను. మీకు దగ్గరుండి పెళ్లి చేయకపోతే నా పేరు రాజే కాదు అని ప్రతాప్ ముందు అందరి ముందు కూడా శపథం చేసి రాజు గోపిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇకపోతే రాజు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం పింకీకి అలాగే గోపికి పెళ్లి చేయాలని అనుకుంటాడు కదా. ఇక విజయాంబిక దీపక్లు మాత్రం మందారం అలాగే రాఘవ అంతు చూడాలని, డిఎన్ఏ రిపోర్ట్స్లో కూడా బంటి రాజు రూపల కొడుకని తెలిస్తే వాడి అంతు కూడా చూడాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటారు. మరి నిజంగా మందారమిక స్పృహలోనికి వస్తుందా? వచ్చి మరి ప్రతాప్కి విజయాంబిక దీపక్ల కుట్ర బయట పెట్టేటప్పుడు మరి నిజంగా రాజు పింకీకి అలాగే గోపికి పెళ్లి చేయబోతున్నాడా లేదా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. బంటి అలా యాక్సిడెంట్ అవ్వడం చూసి తట్టుకోలేక ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఏంటయ్యా రాజు, ఏమైంది బంటికి, ఎందుకు ఇలా ఇది చేశారు, అసలు బంటికి ఏమైందిరా అని అడుగుతూ ఉంటే, అమ్మ అది బంటిని ఎవరో కిడ్నాప్ చేశారు అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు నాయనా, మన బంటిని ఎవరు కిడ్నాప్ చేస్తారు అనగానే అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. వాళ్ళు ఎవరో బంటికి తెలుసు, కానీ బంటి మాత్రం నిజం బయట పెడితే వాళ్ళతో నేను ఎక్కడ గొడవ పడి నా ప్రాణాల మీదకు తెచ్చుకుంటానేమో అని చెప్పి బయట పెట్టట్లేదు అనగానే, అలా అయితే ఎలానయ్యా, నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనే కదా నీకోసం మేమందరం బ్రతుకుతున్నాము. నిన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరు నిన్ను కిడ్నాప్ చేసి చేయాలని చూశారో మాకు చెప్పు అనగానే, చెప్తాను నానమ్మా అని చెప్పేసి ఈ విధంగా బంటి అంటూ ఉంటాడు. ఇకపోతే జాబ్ వచ్చిన తర్వాత నేరుగా ప్రతాప్ ఇంటికి వెళ్తాడు గోపి. ప్రతాప్ ఇంటికి వెళ్ళిన గోపిని చూసి అందరు కూడా షాక్ అయిపోతారు. పింకీ అని చెప్పి పింకీ కోసం గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తాడు కదా. పింకీ చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే విజయాంబిక దీపక్ చూసి షాక్ అయిపోతారు. చూసావు మమ్మీ, ఆ రాజుగడు అడ్డు తొలగిపోయిందంటే ఇప్పుడు ఈ గోపిగడు తయారయ్యాడు అని ఈ విధంగా అంటూ ఉంటే, అవునరా, ఎలాగైనా సరే వాడిని మెడపట్టి బయటకు గెట్టేయాలి అని ఈ విధంగా అంటూ ఉంటే
అవును మమ్మీ, నువ్వు చెప్పేది నిజమే అని అనుకుంటూ ఉండగా పింకీ, గోపి వచ్చాడు పెదనాన్న అని చెప్పి అనగానే గోపి వచ్చి రాజు ఎలాగైతే మరి ప్రతాప్ దగ్గర ఆశీర్వాదం తీసుకునేవాడో అదే విధంగా ఇప్పుడు రాజు తమ్ముడు గోపి కూడా ప్రతాప్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటున్నాడు కదా. కానీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చి ఆశీర్వదించమని అడగడంతో ఏమని ఆశీర్వదించాలి, మీ అన్న చేసిన ఘనకార్యం ఇంకా మర్చిపోలేదు అనగానే ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పేసి గోపి అంటూ ఉంటే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం చాలా పెద్ద తప్పు చేశావు. ఆ రాజుగాడిని ఇంటి అల్లుడుగా తీసుకొచ్చి మేము పెద్ద తప్పు చేశామని అనుకుంటున్నాము. మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టి నువ్వు మళ్ళీ కూడా అందరినీ బుట్టలో వేసుకొని చూసి పింకీని పెళ్లి చేసుకోవాలని చూడొద్దు అని అంటూ ఉంటే అదేంటి అలా మాట్లాడుతున్నారు, అయినా ఆ రోజు పెద్దయ్య మాట ఇచ్చారు కదా నాకు పింకీకి పెళ్లి చేస్తానని అని ఈ విధంగా అంటూ ఉంటే అవును, ఆ రోజు మాట ఇచ్చారు. అందరూ ఇచ్చిన మాట మీద నిలబడుతున్నారా? లేదు కదా. మీ అన్నయ్యగా అమ్మాయి గారి మెడలో తాళి కట్టాడు. కానీ జీవితాంతం తనని ఏలుకున్నాడా? లేదు కదా. అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు మాత్రం పింకీని పెళ్లి చేసుకొని తనని ఏలుకుంటావని ఏంటి అని ఈ విధంగా అంటూ ఉంటే మా అన్నయ్య ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. అలాగని అమ్మాయి గారు తప్పు చేశారని నేను అనట్లేదు. కానీ ఏ రకంగానో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి వాళ్ళు విడిపోయారు తప్ప నేను ఎప్పుడు కూడా వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోలేదు. అయినా నేను చెప్పేది వినండి. ఇక అన్నయ్య చేసిన తప్పు నేను చేస్తానని మీరు ఆలోచించకండి. నేను పింకీని ప్రాణంగా ప్రేమించాను. తను లేకపోతే బ్రతకలేను. తన కోసం నేనిప్పుడు ఎలాగైనా సరే జాబ్ తెచ్చుకొని తిరిగి వచ్చాను. తనని సంతోషంగా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాను పెద్దయ్య. మా ఇద్దరికి పెళ్లి చేయండి పెద్దయ్య అని చెప్పేసి ఈ విధంగా కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతున్నా నీకు పెళ్లి చేయడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. రారా నువ్వు ముందు బయటికి అని చెప్పి దీపక్ ఇక వెంటనే ఇక గోపి కాలర్ పట్టుకొని మెడ పట్టి బయటకు విసిరేయడంతో ఒక్కసారిగా రాజు వచ్చి పట్టుకొని షాక్ అయిపోతాడు. ఆ రోజు ఇద్దరికి కూడా పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు పెళ్లి చేయనని చెప్తున్నారు. అలాంటిది మిమ్మల్ని ఎలా నమ్మాలి? నా విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు నా తమ్ముడు విషయంలో కూడా అదే జరుగుతుంది. నేను మాత్రం అసలు సహించనని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఇకపోతే మందారం స్పృహలోనికి వస్తుంది. మరి నిజంగా మందారం స్పృహలోనికి వచ్చిన తర్వాత మరి రాజే అక్కడికి వెళ్ళి మరి మందారాన్ని స్పృహలోకి వచ్చిన తర్వాత నేరుగా ప్రతాప్ ఇంటికి తీసుకొచ్చి విజయాంబిక దీపక్లో కుట్ర బయట పెట్టబోతున్నాడా? మరి ఈలోపే రూపకంట మరి మందారం పడి మరి మందారాన్ని రూపే తీసుకొచ్చి ఇంటి దగ్గర అసలు జరిగిందంతా చెప్పించబోతుందా? అసలు రాజు కొడుకు బంటికి మరి కిడ్నాప్ చేసింది ఎవరు ఏంటి అని నిజ నిజాలు తెలుసుకుంటే మళ్ళీ విజయాంబిక దీపక్లే రాజు కొడుకు అని తెలిసి తనని కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం చేయాలనుకున్నారన్న సంగతి మరి రాజు తెలుసుకుంటే మరి నిజంగా ఏం జరగబోతుంది? విజయాంబిక దీపక్ల భాగవతం అంతా ప్రతాప్ ముందు బయటపడబోతుందా లేదా అనేది చూడాల్సిందే.